ఒక సినిమా కథ మీరు మార్చుకున్నప్పుడు ఆ టైటిల్లో కథకి ఆయన క్రెడిట్ ఇచ్చినప్పుడు ఆయన ఆయన కథ లేనప్పుడు యూ షుడ్ కన్వే కదా అది. అవును సార్, ఫోన్ లో వస్తేనే కదా సార్ కన్వే చేయగలరు. అంటే మీరు ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్ లో చెప్పుంటారు, బట్ వాట్ ఈస్ పర్మనెంట్ ఈస్ సినిమా. సినిమాలో క్రెడిట్ ఎప్పుడు ఆయన పేరు మీద కథ ఉంటుంది, ప్లస్ ఆయన కథ లేదు అన్నప్పుడు ఇట్ టెల్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా. yes it's not his story but the question is the story is mine, no sir. అప్పుడు మీరు క్రెడిట్స్ లో చెప్పుండాల్సింది కదా. నేను చెప్పాను సార్, నా పేరు కాకుండా ఆయన పేరు మాత్రమే రాశాను, ఎందుకంటే అది కూడా ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఎందుకు మీ పేరు రాస్తున్నానని ఆయన పేరు మాత్రమే, నేను ఆయన రెస్పెక్ట్ కోసం నేను పెట్టాను. బట్ ఆ రెస్పెక్ట్ అది రిటర్న్ చేయలేదు, నాకేం ప్రాబ్లం లేదు. నా పేరు పెట్టి నాకు చాలా సంతోషం, ఎందుకంటే నాకు తెలుసు ఎంత వర్క్ చేశాను ఆ కథ మీద. బికాస్ ప్రతి వాళ్ళు ఆ కథ వినేసరికి అందరూ చెప్పిన యునానిమస్ వచ్చి చాలా ల్యాగ్గా ఉంది. ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు మీరు ఒక పెద్ద స్టార్ పెట్టుకొని అలాంటి సినిమా చేస్తే పర్వాలేదు. మేమందరూ వచ్చేసి గుడ్ యాక్టర్స్ బట్ వీఆర్ నాట్ స్టార్స్. సో ఆ కథను ఎలా మేము జనాలు తీసుకువెళ్ళాలి దాని మీద మేము వర్క్ చేసాం, చాలా వర్క్ చేసాం. సార్ రానే లేదు, అసలు ఒక సిటీ కూడా రాలేదు. ఎందుకంటే లేదు నాకు పెద్ద సినిమా, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ వాట్ ఆల్ మూవీస్ ఈజ్ డూయింగ్, బట్ ఓకే హీఈస్ డూయింగ్ చాలా పెద్ద సినిమా, అది కూడా నేను ఒప్పుకున్నాను. ఓకే సార్ మీరు బిజీగా ఉన్నారు, నో ప్రాబ్లం, నేను చూసుకుంటాను. సో అప్పుడు ఉన్నప్పుడు you should not be passing a comment like that. And to use the word rape on such a sensitive issue, that should not have come from a man like him. I'm sorry. It's very insensitive and it's extremely rude. You should know what word you're using, especially when the topic you've touched in the film, you know what the topic is. So I think you should be careful of what words you can use. And I'm saying this because నాకు కావాలంటే నేను చాలా కథలు తీసేవాళ్ళు చెప్పేవాళ్ళు, బట్ నేను అలాంటి మనిషి కాదు. నేను అందరినీ ప్రతి వాళ్ళని నేను చాలా గౌరవిస్తాను, వాళ్ళకి మర్యాద ఇస్తున్నాను. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ టెలింగ్ యూ వాట్ ఆల్ హ్యాపెండ్ ఫర్ మీ టు కమ్ టు దిస్ పాయింట్. అంటే మేము మామూలుగా ఒక డిసిషన్ రాలేం కదా, ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలంటే దాంట్లో చాలా నడిచింటుంది. నడిచిన తర్వాత ఇది అంతే వచ్చింది. నేను అంతలో కాదు అవన్నీ చెప్పేదానికి. సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్